తమ్నేల్ చూసారు కదా, ఆక్సిజన్ సిలిండర్స్ బదులు ఆక్సిజన్ ఇచ్చే మంచి ప్లాంట్స్. సో దిస్ వీడియో ఈస్ బేస్డ్ ఆన్ కరోనా వైరస్. సో చెట్లకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం, అది ఎవరిస్తారు? మనుషులు ఇస్తారు. సో మనుషులకు ఆక్సిజన్ అవసరం, అది ఎవరిస్తారు? సో చెట్లు ఇస్తాయి. అంటే మనుషులకు చెట్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాకపోతే మనుషులకు మాటలు వస్తాయి, చెట్లకు మాటలు రావు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఈ చెట్లు ఒకవేళ నరికేసాం అనుకోండి, సో మన కంఫర్ట్స్ కోసం మనం అందరం నరికేస్తాం కదా. సో గుర్తుపెట్టుకోండి, మనకు సరౌండింగ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ, అదర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఎనీ గ్యాసెస్ కానీ ఓన్లీ చెట్లు మాత్రమే ప్యూరిఫై చేయగలుగుతాయి. సో ఎప్పుడైతే చెట్లు పోతాయో అప్పుడే మనుషులు కూడా పోతారు. సో అప్పుడే జీవితం అనేది ఎండ్ అయిపోతుంది. అంటే భూమి ఎప్పుడు అంతమైపోతుంది అని అంటే, చెట్లు ఎప్పుడైతే అంతమైపోతాయో అప్పుడే భూమి అంతమైపోతుంది. సో ఇది రియల్. సో ఏంటంటే మనిషి బ్రతకాలంటే చెట్లు కూడా బ్రతకాలి. సో సేవ్ ప్లాంట్స్. సో ఈ వీడియో ఏంటిది అని అంటే, సో కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మనకు హార్ట్కి ఆక్సిజన్, ప్యూరిఫైడ్ ఆక్సిజన్ రాకపోవడం వలన మనిషి అనేది చనిపోతాడు. మనిషి అందరూ చనిపోతాడు. సో ఈ ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు? లంగ్స్. లంగ్స్ ఎట్లా అంటే ఎయిర్లో CO2తో పాటు అన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఉంటాయి. సో అవి మన నోస్ ద్వారా వెళ్ళి లంగ్స్ లోకి వెళ్ళేసిన తర్వాత ప్యూరిఫైడ్ ఆక్సిజన్ కి కన్వర్ట్ అయిపోయి అదంతా బాడీకి సర్క్యులేట్ అవుతుంది. అది ఆ లంగ్స్ అనేది హార్ట్ కి పంపిస్తాయి. హార్ట్ నుంచి మొత్తం ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఈ లంగ్స్ పైన అటాక్ చేస్తుంది ఈ కరోనా వైరస్ అనేది. సో లంగ్స్ ఏం చేస్తాయి? ప్యూరిఫై చేస్తాయి. అంటే ప్యూరిఫై చేసే సిస్టమే అయిపోతే మనకు ప్యూరిఫైడ్ ఆక్సిజన్ దొరకదు. సో చాలా మంది ఏమంటే, సో ఇది కరోనా వైరస్ చాలా పెరిగిపోయి ఏమంటే చాలా మందికి లంగ్స్ పనిచేయకుండా పోయి ఆక్సిజన్ సిలిండర్స్, అంటే ఎక్స్ట్రాగా సెకండరీ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది కదా. సో దాని వల్ల ఏంది అంటే, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. సో రాకముందుకే మనము దానికి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏంది అంటే కొన్ని ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మనకు మనిషి కొంచెం హెల్తీగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే సో కొంచెం ఆక్సిజన్ ఇచ్చే మంచి ప్లాంట్స్ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఈ కరోనా వైరస్ ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్ కావాలి మంచిగా, నెక్స్ట్ ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి. సో కొన్ని ప్లాంట్స్ చెప్తాను. అవి వచ్చేసి అలోవెరా, స్పైడర్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, క్రైసాంతిమం, పీస్ లిల్లీ. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, అలోవెరా, స్పైడర్ ప్లాంట్ మరియు స్నేక్ ప్లాంట్. సో ఈ ప్లాంట్స్ అనేటివి వాటర్ సక్యులెంట్ ప్లాంట్స్. అంటే వాటర్ సక్యులెంట్ ప్లాంట్స్ అంటే ఏంటివి? సో వీటికి వాటర్ కొన్ని పోసినా కానీ బ్రతికేస్తాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇవి డిజైన్ గా బాగుంటాయి అని చెప్పేసి కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. సో అది ఇంట్లో డిజైన్ ఉండడం కాదు, సో మన చుట్టుపక్కల ఉన్న ఎయిర్ ప్యూరిఫైగా ఉండడానికి, అంటే ప్యూరిఫై చేయడానికి అని చెప్పేసి ఈ చెట్లను ఎక్కువగా వాడుతుంటారు. సో ఇవి వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ ఈ 5 ప్లాంట్స్ చెప్పాను కదా. సో ఇది నాసా వాళ్ళే చెప్పారు. సో యాక్చువల్గా నాసా అంటే ఏంటిది? నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కదా. సో వీళ్ళు స్పేస్లో ఉండే వాళ్ళకి చెట్లకు ఏం సంబంధం అని అంటే, సో వీళ్ళకు స్పేస్లో ఉంటారు కాబట్టి గాలి సరిగా ఆడదు. సో వీళ్ళకి ప్రాపర్ ఫుడ్, ప్రాపర్గా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ పైన రీసెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఆ టైంలో ఈ ప్లాంట్స్ని వాళ్ళు కనుగొన్నారు. సో నార్మల్గా అదర్ దెన్ నాసా ప్లాంట్స్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. అవి వచ్చేసి అరేకా పామ్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, తులసి అండ్ బ్యాంబూ, అంటే బ్యాంబూ ట్రీ. సో ఈ నాసా ప్లాంట్స్ తప్పించి మిగతాయి ఉన్నాయి కదా, సో ఇవి కూడా వాడచ్చు. ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఎక్కువ ఖర్చు కూడా ఏం పట్టదు. సో ఇది అవుట్డోర్ కాదు, ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు. అంటే యాజ్ ఎ బోన్సైగా ప్లాంట్స్ కూడా మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అంటే చిన్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. సో చాలా మంది ఈ అరేకా పామ్స్ ఉంటాయి కదా, అందరూ షాప్ ముంగడ కానీ గేట్ ముంగడ కానీ పెట్టుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ ప్యూరిఫై ఉండడం చెప్పేసి, సో పీపుల్ అందరినీ అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో ఈ చెట్లు, ఇవి చిన్న చిన్న చెట్లు నేను పెట్టుకోలేను, కొనలేను అని అనుకుంటే, సో ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ఇండోర్ ప్లాంట్స్, ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్ చెప్తాను. అది వరల్డ్ లోనే ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుందంట. అదే బనియన్ ట్రీ అని అంటాం. అంటే దాని తెలుగులో మర్రి చెట్టు అని అంటాం. సో మనము అంటే ఇది ఇంకా మీకు అర్థం కాకపోతే, సో మనం చిన్నప్పుడు ఇట్లా చదువుకునే ఉంటాం, వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా అని. సో ఏంటంటే బనియన్ ట్రీ అని చదువుకున్నాం, ఎందుకంటే దానికి అది లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి పీపల్ ట్రీ, అంటే రావి చెట్టు. సో ఇది ఇందులో స్పెషాలిటీ ఏంటిదంటే, సో ఇది 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. ఎస్, డే అండ్ నైట్ తో పాటు ఇది ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నీమ్ ట్రీ, ఇంకా మ్యాంగో ట్రీ అండ్ జామున్ ట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఉండే వాళ్ళు అయితేనేమో సో ఈ చెట్ల దగ్గర ఉంటే సరిపోతుంది. అంటే
కొంచెం సేపు ఉంటే మనకు కొంచెం ప్యూరిఫైడ్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఆక్సిజన్ దొరకడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. సో నేను చెప్పాను కదా ఆక్సిజన్ దొరుకుతాయని చెప్పేసి మాత్రం నాటకండి. సో ఇంతకుముందు చెప్పాను కదా మనుషులకు చెట్లకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో ఎప్పుడు మనుషులు ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉండాలి. మనుషులు పెరుగుతున్న కొద్దీ చెట్లు పెరగాలి. లేదు మనుషులు పెరిగే కొద్దీ చెట్లు తగ్గిపోతే మనుషులు చనిపోతారు. సో అదే భూమికి ఎప్పుడు అంతం అని అంటే ఎప్పుడైతే చెట్లు తగ్గిపోతాయో అప్పుడే మనుషులు తగ్గిపోతారు. సో ఈ వీడియోలో ఇంతే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.